ప్రపంచ విజ్ఞాన ఖని సమతామూర్తి బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేటికి ఇప్పుడు 133వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది ఈ దళిత సమాజం, ఈ భారత సమాజం, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులందరూ కూడా హర్షాతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇంతవరకు భారతదేశంలో ఏ వ్యక్తి కానీ విగ్రహాలు ఇంత స్థాయిలో లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు వారికి ఆ ఉన్నత స్థానం లభించిందంటే వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం తన కుటుంబాన్ని వదిలి, తన వర్గాలను వదిలి యావత్ భారతదేశం నిర్మాణంలో వారు చేసిన కృషే ఈరోజు వారిని గుర్తించిందని చెప్పి మేము భావిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక గొప్ప మహాసంకల్ప న్యాయ సంకల్ప విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు, జాతికి అంకితం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం కోసం పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు విగ్రహాలు ఏర్పాటు చేయడం చాలా మంచిది, కానీ విగ్రహాల రూపంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కూడా ఈరోజు ప్రజానీకానికి అందాలా అని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు 70 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈరోజు జాతులు, వెనుకబడి జాతులు అనేకమైన ఉన్నాయి. ఈరోజు మీరు భారతదేశం యొక్క లెక్కలు తీసుకుంటే 100కి దరిద్రంగా ఎవరుందంటే 100కి 70% మంది దళిత దారిద్ర్య దివరేఖలు ఉన్నారు. మరి ఇంతవరకు కూడా ఎందుకు మనం అభివృద్ధిలో కాలేకపోతున్నాం? ఈ అంశాన్ని కూడా పాలక పక్షాలు కూడా ఆలోచించి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించేసి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారిని అభివృద్ధి ముందుకు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు మనం మాట్లాడుతుంటాం, కానీ వారు ఆశించిన సమతా సమాజం నిర్మాణంలో మాత్రం మనం వెనుకబడిపోతున్నాం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈ దేశం మొత్తం వృద్ధి రావాలి. ఈ దేశం అంటే పాలకులు మొత్తం కూడా 100కి 70% ఉన్నటువంటి బహుజన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు మనం భావించాలని చెప్పి కోరుతూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో అత్యధిక ఎత్తున్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మేమందరం హర్షిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఒక 80 ఫీట్ల పొడవులో ఒక పీఠం ఉంటుంది, దాని మీద 125 విగ్రహం ఏర్పాటు చేసింది. అంటే చాలా గొప్ప ఆశ ఉంది. మీరు గొప్ప ఆశయంతో కాబట్టి రేపు మీ సుపరిపాలన కూడా ఇంకా ముందుకు బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకుపోవడానికి ఇంకా మరి కృషి చేయాలని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంగా ఈ దళిత సమాజం వారికి కృతజ్ఞత తెలుపుతూ మేము హర్షం వ్యక్తం చేస్తామని భావిస్తున్నాం. ప్రపంచ మేధావి, భారతరత్న, బోధిసత్వ సమతామూర్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నది. మరి దానికి సూచనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత మరి ఆ రాజ్యాంగ ఫలాలు 75 సంవత్సరాలైనా ఇంకా కడు పేదవానికి కూడా అందలేదు. మరి అట్లాంటి రాజ్యాంగ ఫలాలను అందరూ కూడా మన రాజ్యాంగాన్ని ప్రచారం చేసేవాళ్ళు, బోధిసత్వ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ వాదులు కూడా ప్రతి గ్రామానికి పోయి అంబేద్కర్ యొక్క ఆశయాలను, లక్ష్యాలను, రాజ్యాంగం యొక్క ఆశయాలను, లక్ష్యాలను కూడా వారికి బోధించి ఆ దిశగా దళితులను, బీసీ వాళ్ళను కూడా చైతన్యం చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించినందుకు గాను, ప్రారంభోత్సవం చేస్తున్నందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది దళిత జాతి మొత్తం కూడా